బీజేపీ ఎంపీ బండి సంజయ్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. వస్త్ర పరిశ్రమకు ఏ కేంద్రం నుండి ఒక్క రూపాయి తేలేని బండి సంజయ్ దయ్యాలు వేదాలు వల్లించినట్లేనట్టు ఎద్దేవా చేశారు. ఇక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి వస్త్ర పరిశ్రమపై లేఖ రాయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామన్నారు. మరో 4 మాసాల్లో పదవి కోల్పోతున్న ఎంపీ బండి సంజయ్ కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం లేదన్నారు. 20,000 మంది కార్మికులు ఉన్న ఈ ప్రాంతం నుండి వినోద్ కుమార్ బండి సంజయ్ కలిసి కాకతీయ టెక్స్టైల్ ను వరంగల్కు తరలించిందని మీరు కాదా అని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో నేతన్నల భారం మోపుతుంది మీ ప్రభుత్వం కాదా? జీఎస్టీ ఎత్తివేయాలని తాము నిరసనలు చేసి మేము అండగా నిలిచామన్నారు. అంశాలను మనిషి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ రాస్తూ గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విధానం వల్లనే పరిశ్రమలకు ఈ విధంగా ఇబ్బంది తలెత్తించేపడేటువంటి ఆ లేఖ సారాంశాన్ని తీవ్రంగా తప్పుపడుతుంది. కాంగ్రెస్ పార్టీ 2004 అధికారంలో వచ్చినప్పుడు అప్పటికే నేతన్నల ఇబ్బందిని గుర్తించి టెక్స్టైల్ పరిశ్రమను తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు నేతన్నలను ఆదుకోవడానికి మరణించిన కుటుంబాలు మరణించకుండా ఉండడానికి కోసం ఎక్స్గ్రేషన్ చనిపోయిన వారికి ఇస్తూ మరణించకుండా నేతలకు భరోసా కల్పించిన 13,000 అంత్యోదయ కార్డులను అందజేసి వస్త్ర పరిశ్రమను రాజీవ్ విద్యా మిషన్ ద్వారా పాలిస్టర్ పరిశ్రమను తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. నేతలను ఆదుకోవడానికి కోసం కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుతం కూడా సిరిసిల్లలో నేతలను ఆదుకోవడానికి కోసం ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వం సారిస్తున్న వేళ గత ప్రభుత్వం బిల్లులు చెల్లించక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా సహకారం అందించాలని చెప్పి అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేతన్నల ఓట్ల కోసం నేతన్నలకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ నేత పార్లమెంట్ సభ్యుడిని సూటిగా ప్రశ్నిస్తున్నాం.